హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే వచ్చిన వెదర్ రిపోర్ట్ అయితే ఒకసారి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియోను పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ముందుగానే మీకు తెలియజేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇంక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. తెలంగాణలో గత 15 రోజుల క్రితం భారీ వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో వర్షాలు దంచికొట్టాయి. వాగులు వంకలు పొంగి పొర్లాయి. జలాశయాలు ప్రాజెక్టులు నిండుకొండలా మారాయి. వర్షాల వరదలకు ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలు అతలకుతలమయ్యాయి. మొత్తం 33 మంది ప్రాణాలు కోల్పోయారు. 10,000 కోట్ల పైగా ఆస్తి నష్టం సంభవించింది. ఈ నేపథ్యంలో గత వారం రోజులుగా వరుణుడు బ్రేక్ ఇచ్చాడు. అయితే నేడు రాష్ట్రంలోని ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఏర్పడిందన్నారు. దీని ప్రభావం తెలుగు రాష్ట్రాలపైన తక్కువగానే ఉన్న పలు జిల్లాలలోని ఒక మోస్తారు వర్షాలు కురుస్తాయని చెప్పారు. తెలంగాణలో పలు జిల్లాలలోని చిరుజల్లుల నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బుధవారం తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షం రాష్ట్రంలోని పలు జిల్లాలలో కురిసే ఛాన్స్ ఉందన్నారు. బలమైన ఉపరితల గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీస్తాయన్నారు. ఆకాశం మేఘావృతమై ఉంటుందని, ఉదయం కాసేపు ఎండ కాసినా కాసేపటికి వాతావరణం చల్లబడి పలు చోట్ల జల్లులు కురుస్తాయన్నారు. హైదరాబాద్లోని పలు ప్రాంతాలలో నేడు వర్షాలకు ఆస్కారం ఉందని చెప్పారు. ఇక ఏపీ కోస్తాంధ్రపై బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావం కాస్త ఉండడంతో అక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. అయితే రానున్న 3 రోజుల్లో బంగాళాఖాతంలో 3 అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా ప్రస్తుతానికి బంగ్లాదేశ్, ఒడిశా, బెంగాల్, ఏపీ రాష్ట్రాలలోని ఎక్కువగా వర్షాలు కురుస్తున్నాయన్నారు. నేడు ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా, కాకినాడ, పశ్చిమ గోదావరి, కోనసీమ, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, అనకాపల్లి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలలోని వర్షం కురిసే అవకాశాలున్నాయి. తెలంగాణలో అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురిసినా భారీ వర్షాలకు మాత్రం అవకాశం లేదని అన్నారు.